సో ఎవరికి అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది కదా యాంకరింగ్ అంటే. నెక్స్ట్ స్టెప్ అంటే సినిమాలు చేయాలి. ఇప్పుడు యాంకరింగ్ తర్వాత సినిమాలు చేయాలి. సినిమాలు చేశాను. ఇప్పటికి దాదాపు 94 సినిమాలు చేశాను. ఇంకో 6 సినిమాలు చేస్తే 100 కంప్లీట్ అయిపోద్ది. సినిమాలు చేశాను కానీ సినిమాలు సరిగ్గా క్లిక్ అవ్వాలి. అంటే నేను చేసిన సినిమాలు క్లిక్ అయితే బాగుండేది. ఈ పాటి నేను కూడా సక్సెస్ అయిపోయామని క్లిక్ అవ్వలేదు అంతే. అంటే మనకి ఒక సినిమా 2 సినిమా లేదంటే 10 సినిమాలు అంటే ఎక్కడెక్కడో కనిపించకుండా లేకపోతే ఏదైనా క్యారెక్టర్స్ చేసిన 11 నుంచి కనీసం ఒక చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్ అలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 94 సినిమాలు చేసినా ఇప్పుడు టక్కున గుర్తొచ్చే క్యారెక్టర్ ఒకటి చెప్పుకోవడానికి లేదు కదా. ఏమి లేదు టైం రాలేదు ఇంకా. అంటే మీరు ఏమన్నా దానికి ఒక ప్రాసెస్ ఇలా ఉండాలి, నెక్స్ట్ ఇలాంటివి కొంచెం ఇలాంటివి ఉంటేనే చేస్తే బెటర్ లేకపోతే చేయకుండా ఉంటే బెటర్ అలా ఏం అనుకోలేదు? ఇట్లా చూసు ఉండొద్దు ఇప్పటికి. ఇంకా మనం సెటిలే కాలేదు. ఇంకా ఇదే చేస్తాను అదే చేస్తాను అని చెప్పక. ఇప్పుడు సార్ మీరు ఆ స్టార్టింగ్ డేస్ నుంచి కూడా మీరు ఇందాక మీరే చెప్పారు అప్పుడు నేనే మెయిల్లో నేనే యాంకర్ని. ఇప్పటికి నేనే అది మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటికి కంటిన్యూగా చేస్తున్నాను. ఒక మెయిల్ యాంకర్ నేను ఒక్కనే. యా. సో అప్పట్లో కూడా మీకు ఆ ప్రోగ్రామ్స్ని బట్టి డిమాండ్ అన్నది అప్పుడు ఇంకా ఎక్కువ మీకు ఉండేది. కానీ ఇప్పుడున్నంత ఎక్స్పోజర్ అప్పట్లో లేదు. అప్పుడు జెమినీ టీవీ, మా టీవీ, ఈటీవీ ఈ 3 ఛానల్. 3 ఛానల్లో మా జెమినీ టీవీ కింగ్లో ఉండేది అప్పట్లో. ఏ ప్రోగ్రామ్ చేసినా అన్ని హైయెస్ట్ రేటింగ్స్. ఇప్పుడున్న ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి, ఇంకా ఏవో షార్ట్ ఫిలిమ్స్ అంటారు, ఇంకేవో అంటారు, ఏవో అంటారు. మొత్తానికి ఇప్పుడు ఎక్స్పోజర్ బాగుంది. ఒక ఆర్టిస్ట్ అనే వాడు రావాలంటే ఎలివేట్ కావాలంటే తొందరగా అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అప్పట్లో లేవు. పైగా నేను చేసిన సినిమాలని ఎక్కువ సక్సెస్ కాలేకపోయాయి. అవి ఇవ్వాలంటే వేరే వేరే రీజన్స్ వల్ల. నేను చేసే క్యారెక్టర్ ఏందో 2 రోజులు 3 రోజులు ఉంటుంది ఒక సినిమాకి. ఆ లెక్కన 94 సినిమాలు చేసాయి ఇప్పటికి అంతే. అదేం పెద్ద గొప్ప క్యారెక్టర్లు అని కాదు. ఇంకా మంచి బ్రేక్ ఇచ్చే క్యారెక్టర్లు రాలేదు. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Rasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.